చేసి పండించినటువంటి కూరగాయలు ఇవన్నీ. ఇంకా లోపలికి వెళ్ళి మనం చూస్తే రకరకాల ఉత్పత్తులు, ఖైదీలు తయారు చేసినటువంటి ఉత్పత్తులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటికి ఉపయోగపడే ఎన్నో రకాల ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సోప్స్ కావచ్చు, దీంతో పాటు హోమ్ క్లీనింగ్కి అవసరమయ్యేటువంటి లిక్విడ్స్ కావచ్చు, దీంతో పాటు షావల్స్ కావచ్చు, దుప్పట్లు, ఇలా రకరకాలు ఇవన్నీ కూడా ఖైదీలు తయారు చేసినటువంటి ఉత్పత్తులు. వారు స్వయంగా కూడా తయారు చేసి ఇక్కడ ఆ ఉత్పత్తులను అయితే ప్రదర్శనకు ఉంచారు. వీటిని సుందరంగా అలంకరించడానికి ఉపయోగించేటువంటి డెకరేటివ్ వస్తువులు ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేశారు. ఎంతో అద్భుతంగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ ఫర్నిచర్ కూడా చెక్క, ఇనుము రెండు వస్తువులను ఉపయోగించి తయారు చేసినటువంటి ఫర్నిచర్ ఇదంతాను అన్ని రకాలుగా అయితే ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు. ఇక బట్టల సెక్షన్ కూడా వస్తే చిన్నపిల్లలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, అదేవిధంగా చిన్న చిన్న దుప్పట్ల లాంటివి, దీంతో పాటు మఫ్లర్స్, ఇప్పుడు చలికాలం కాబట్టి మఫ్లర్స్, ఇలా రకరకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ ఉన్నాయి. పిల్లలకు వేసేటువంటి ఫ్రాక్స్ కావచ్చు, అదేవిధంగా క్యాప్స్, అంటే చిన్న పిల్లలకు వేసేటువంటి క్యాప్స్ కావచ్చు, అన్ని రకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటు ఏవైతే మహిళలు ప్రత్యేకించి తయారు చేస్తారో, మహిళా ఖైదీలు తయారు చేసినటువంటి విమెన్కి సంబంధించినటువంటి జ్యువెలరీ ఉత్పత్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం విజువల్స్ చూస్తున్నట్టుగా బ్యాంగిల్స్, అదేవిధంగా రకరకాల ఉత్పత్తులు ఏవైతే అలంకరణకు ఉపయోగిస్తూ ఉంటారో ఆ ఉత్పత్తులతో పాటు చిన్న చిన్న వ్యాలెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటు హనీ, ఇలా వివిధ రకాల ఉత్పత్తులు అయితే ఈ ఖైదీలు తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇవి ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు కూడా అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే స్వయంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా నాణ్యమైనటువంటి ఉత్పత్తులను అయితే వీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఆ ఉత్పత్తులని ఇక్కడ ప్రదర్శనలో పెట్టామని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ధరలు కూడా సరసమైన ధరలే ఉన్నాయని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మన విజువల్స్ లో. ఈ నుమాయిష్కు వచ్చిన సందర్శకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టాల్ను అయితే సందర్శించి ఖైదీలు తయారు చేసినటువంటి ఉత్పత్తులను అయితే చూస్తూ ఉన్నారు. వారికి అవసరమైనటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కూడా ఇక్కడికి వచ్చామని చెప్తూ ఉన్నారు. రకరకాల ఉత్పత్తులు అంటే ఖైదీలకు ఇది ఒక ఉపాధి లాగా ఉంటుంది. వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కూడా నాణ్యమైన వస్తువులను పొందవచ్చు. అదేవిధంగా వారి ఉత్పత్తులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుందని కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు అయితే చెప్తున్నారు. విజువల్స్ చూస్తున్నాము. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ వచ్చి కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాద్ అండి, కుక్కట్పల్లి నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వస్తామండి. చాలా బాగుందండి. ఒక్కొక్క ఐటమ్ చూస్తుంటే ఇంత బాగా తయారు చేస్తారా, ఇంత బాగా ట్రైనింగ్ ఇస్తారా అని చెప్పి అనిపిస్తుంది. చాలా బాగుంది. నేను హైదరాబాద్ కొత్తపేట నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. ఈ స్టాల్ ప్రిజనర్స్ తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఉన్నటువంటి స్టాల్ కదా, ఇది ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ మీకు బాగా నచ్చినాయి? నాకు బెడ్షీట్స్ కానీ, టవల్స్ ఆయన వాళ్ళు చేశారు కదా హ్యాండ్ మేడ్, చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. నేను బయటకి కంపేర్ చేసుకుంటే చాలా ఇక్కడ తక్కువ ఉంది. నేను సెకండ్ టైం మళ్ళీ నేను మొన్న వచ్చాను, ఒక 3 days బిఫోర్ మళ్ళీ వచ్చాను మళ్ళీ కొనడానికి. చాలా బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి. వేరే వాటితో ధరలు కూడా వేరే స్టాల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఇంకా నా పేరు వంశీకృష్ణ, ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో నేను కాన్షోలో వర్క్ చేస్తున్నా. ఇది ఇక్కడ మా స్టోర్ ఏంటి అంటే ఇందులో ఉన్న ఎవ్రీ ఐటమ్ ఖైదీల ద్వారా తయారు చేయబడినటువంటి అన్నమాట. అయితే ఇది మెయిన్ పర్పస్ ఏంటి అంటే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక పని కల్పించిన తర్వాత వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటారు కదా. ఇప్పుడు అందరూ తప్పు చేసి ఉండరు. వాళ్ళకు ఫ్యామిలీకి కొద్ది గొప్ప వాళ్ళ ఆదరణ నిలబడాలి అంటే వాళ్ళు కొంత మనీ జనరేట్ చేసుకోవాలి. అప్పుడు వీళ్ళు లోపల వర్క్ చేస్తే మేము వాళ్ళకి డైలీ వేజెస్ ఇస్తాం అన్నట్టు. అందుకని ఈ ఫ్యాక్టరీ ఇవన్నీ డెవలప్ చేయడానికి కారణమే ఏదన్నట్టు వాళ్ళకి డైలీ వేజెస్ ఇవ్వాలి. ఇంకొకటి అతను వర్క్ నేర్చుకుంటాడు. ఇక్కడ వర్క్ నేర్చుకున్న తర్వాత బయటికి పోయిన తర్వాత అతను సెల్ఫ్గా ఒకవేళ కనుక చేయాలనుకున్నా కానీ మేము వాళ్ళకి కొద్దిగా ఎంకరేజ్ చేస్తాం అన్నట్టు. ఎందుకట్లా అంటే ప్రిజన్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంత అమౌంట్ ప్రిజన్ డెవలప్మెంట్ ఫండ్కి పోతుంది. ఫండ్ నుంచి వాళ్ళకి కొద్దిగా లోన్లు ఇవ్వడం కానీ అట్లా వాళ్ళు బయటికి పోయినా కూడా వేరే వాళ్ళకి ఉపాధి ఇస్తారు, ఇవ్వరు. కానీ మేము ఎట్లా అంటే వాళ్ళకు వర్క్ నేర్పి వాళ్ళు తర్వాత బయట ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా మేము అవకాశం కల్పిస్తున్నాం అన్నట్టు. సుదూర ప్రాంతాల నుంచి కూడా నుమాయిష్కి వస్తూ ఉంటారు. వారంతా కూడా ఈ స్టాల్ని చూసి ఇవి ఎంతో అంటే
కొంత ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి ఇవన్నీ. ఎందుకంటే మనకు హస్తకళ ఉత్పత్తులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఈ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఒకంత ప్రత్యేకమైన ఉత్పత్తులు అని చెప్పుకోవచ్చు. అందుకనే ఇక్కడ కొనుగోలు చేయడానికి కూడా వస్తున్నామని వచ్చినటువంటి సందర్శకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏదైతే ఈ ప్రిజనర్ స్టాల్ ఉందో ఇది సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ స్టాల్లో నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకి లభిస్తున్నాయి కాబట్టి కొనుగోలు చేస్తున్నామని సందర్శకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV.